ఏమైందమ్మా? ఏమి ఈ శ్రీహరి ఎంగిలి చక్కెర పొంగలి ఆహా ఊహని అరిచేతులు వేసుకొని అలా నాక్కునేవాళ్ళమ్మ. పదవి మొత్తం పాకులైన పైన సీట్లు దొరికేవి కానీ ఈ శ్రీహరి పక్కన చోటు మాత్రం దొరికేది కాదు. మన ఇంటికి వచ్చే కస్టమర్స్ ఎలాంటి వారు అనుకుంటారు? రాజులు విటులు విటాకలు కోటీసులు డాక్టర్లు యాక్టర్లు డైరెక్టర్లు ఓనర్లు కేనాలు డ్రైవర్లు. కొత్తగా రిలీజ్ అయిన సినిమా కన్నా ఇంటర్వ్యూ ఉంది కానీ నా గడికి ఇంటర్వ్యూలే లేదు. అలా సంపాదించాను. నేను పెద్దవాళ్ళు సరికి మన ఇంటి పూచికి పుల్ల ఎల్లు లేదు. ఆ గడిచిన ధనం అంతా ఏం చేసావి? అదే నమ్మ నా ఊళ్ళో జరిగిన పెద్ద పొరపాటు. ఒకప్పుడు నాకు ఒక పోకర్ సన్యాసి ఉండేవాడమ్మా. వాడు ఒక లోపల సన్యాసిని తెచ్చి వీడు పెద్ద కోర్సు లేని పరిచయం చేశాడు. ఒక గంటకు ముస్తాబాయి పూటకో డ్రెస్ మార్చి మన ఇంటి చుట్టూ తిరిగేవాడు. కానీ అన్నాళ్ళు ₹1 నా జాబ్ ఇచ్చేవాడు కాదే. అదే అనుకున్నా. తీరా ఊళ్ళో తెలియచారైతే అప్పుడు తెలిసిందే వాడు అసలు సంగతి. వాడు ఒక ఇస్త్రీ షాప్ ఆపరేటర్. ఊళ్ళో వాళ్ళ గుడ్ల దగ్గర ఊపిరాడుకుని మన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడని. అయినా నేను వాడికే పాలు మాలేనమ్మా. వాడి దగ్గర ఒక ఎక్కడ మాగాడు ఉంది. అది లాగుట కొరకై వాడికి తాగుడు అలవాటు చేయవలసి వచ్చింది. తప్పేదే ఉండమ్మా. వాడు అనేవాడే శ్రీహరి నువ్వు ముట్టుకుంటేనే నేను ముట్టుకుంటాను, నువ్వు తాగితేనే నేను తాగుతాను అని ముందు చేసి కూర్చునేవాడమ్మా. అవునా? ముందు 3 రోజుల దగ్గర నుంచే ప్రారంభించానమ్మా. వాటర్లో దాకపోయిందమ్మా. పెద్ద పెద్ద సీసాలు దాకపోయింది. సీసాలు దాకా వచ్చిందమ్మా. అమ్మా వాడు నన్ను వదిలిపెట్టిపోయిన వాడి కొరకు నేర్చుకున్న ఈ త్రాగుడు మాత్రం నన్ను వదలలేదమ్మా. ఈ సంపాదించిన ధనం అంతా సారా చిత్రకు గంజాయి ప్యాకెట్లకు అదిరితే పోలీసుల కొంత బెదిరించే రౌడీల కొంత. మన ఆస్తి మొత్తం హారత్ కరపరం లాగా హరిత్ వెళ్ళిపోయింది. వయసులో ఎంత గడించినను వార్ధక్యం వచ్చరికి మన ఇంట కూడు గుడ్డలు ఉండరాదని మన కులమునకు శాపమున్నది కదా. ఎవరు చెప్పారు నీకు? ఆ పక్కకి కామాయి చెప్పిందా, ఎదుటి మీనా చెప్పిందా, లేక రంగనాయి చెప్పింది? చెప్పే ఉంటారు. ఎందుకంటే మనం బాగా బతుకుతున్నాం. వాళ్ళు లేకుండా వాళ్ళ కళలో నిప్పులు పోసుకొని చెప్పే ఉంటారు. ఎవరు చెప్పలేదమ్మా? అయితే ఆ శాపం ఇప్పుడు అమల్లో లేదమ్మా. పూర్వపు వృత్తులు వయసు మళ్ళీ అనాలంటే వారకాంతరు కన్నెత్తన్నా చూసేవాళ్ళు కాదమ్మా అప్పటి వారు. మరి ఇప్పటి వారు ఉండారమ్మా. మీరేం తొందరపడబాలి. మరి ఇప్పటి వారు ఉండారమ్మా. ఏ జీన్స్ ప్యాంట్లు అబ్బాసు కటింగురట. ఆడదాని ఆకారం కనిపిస్తేనే కాదమ్మా చాలా సంబరపడిపోయేది. ఏందమ్మా ఆపేసా? నా కాలం ఆగంగానే నీ కాలు ఆగిపోయింది అన్నమాట. నీ కాలే ఇట్లా హైవే రోడ్డు మీద లారీలు
మనిషిని పట్టుకొని ఎవరితోటి బాబు గొడవ పడుతున్నారు? ఆటో వాళ్ళ తప్ప పక్క మీద కన్నా 5 రూపీస్ అంటాడు, మన మీద రేటు పెంచుతాడు. ఇది వాళ్ళ అలవాట, మన ఏర్పాటు. అసలే రౌడీలు రౌడీలా మనం ఓడారు. వాడు పోయాడు కాబట్టి బతికిపోయింది. అది క్రికెట్ బంతిని కొట్టేటికి వచ్చేవాడు మొండా కొడుకు. సరే కానీ బాబు, లోనికి వచ్చారు ఇంకా ముసుకెందుకు భయపడ్డారా ఏంటి? భయం ఎందుకు తప్ప ధైర్యమే సాహసం, ఆయాసం, ఉపసం. అబ్బాయి పండితుడే ఏ తప్ప నాటు బొమ్మలను పెట్టించారే. ఆ గది మా చిన్నమ్మాయి చిత్రగది నాయన. చిన్నమ్మాయి చిత్రగది ఇంకా సీల్ తీయలే. ఆషాఢ మాసం వెళ్ళిన తర్వాత ఆరంభం చేద్దామని. సరే మంచిలో చూసి మంత్రి గారు ప్రారంభం చేయొచ్చు, ఆ తర్వాత అందరూ ఆరంభం చేయొచ్చు. ఈ పాటి పని కోసం ఆ మంత్రి గారు వస్తారా అని దండేసి దండం పెట్టాలి కానీ దౌడు పడతారు. సరే కానీ ఈ గది ఎవరిది? ఆ గది మా పెద్దమ్మాయి చింతామణి గది నాయన. తప్పేసి ఆడిపోతుంది. వాసన చూస్తే వారిపోవాలి. ఏమి గుర్తి వరకు ఏమి గడవలకు బ్రహ్మాండంగా పెట్టించారు. అంతేకాదు నాయన, సిరికి ఫ్యాన్లు కొన్ని మిషన్ కూడా పెట్టించారు. అవసరమే వచ్చినట్టు గొల్ల దగ్గర స్విచ్ ఆన్ చేస్తే మిషన్ అదే పని చేస్తుంది. సరే కానీ ఎక్కడిది బ్యాట్స్మెన్ ఎవరిది గది? ఆ గది నాదేలే బాబు. ఇలా బూజు పట్టించేది. మధ్యలో వెంకటేశ్వర ఉండప్పుడు నా గదిని రుద్ది శుద్ధి చేసుకొని ముద్దుగా వాడుకునేవాడు. ఇప్పుడు ఆయన లేడా? ఆయన లేకనే ఆయన అర్థం లాంటి నా గది అడిగిలాగా తయారైపోయి వాడుకో. వేరైనట్టే వ్యవసాయం మనకు వ్యాపారం మనకూడదు. నలుగురు కూలీలు కనిపిస్తా కథలు చీపురు కట్టి పూర్తులు పెట్టి బళ్ళ కడిగి సున్నం కొట్టి చోటు చేయించి ఇచ్చేవాడు కనబడి ఊరు పొగొట్టుంది కారు రమ్మడుతు. నాకు నా గదికి అందం అలంకారం ఎందుకు లేదు ఆయన. సరే కానీ బాబు, గదులు చూశారు. గదుల్లో అలంకారం చూడండి. నామాల స్వామి, నాగేంద్ర స్వామి, నటరాజ్ అన్ని బాగానే ఉన్నాయి కానీ ఆ పక్కన పోలీస్ అని ఫోటో పెట్టింది బాబు. ఆ గుర్తుకి నీ వృత్తికి చిల్లికి చిన్న పంట దిగినట్టుంటుంది. సరే కానీ బాబు, అన్ని ఫోటోలు చూశారు. ఈ ఫోటో ఎవరితో చూడండి. ఎవరిదా ఫోటో? ఆ ఫోటో నాదే బాబు. ఏనా పోదులు వేళ కాలు పైకెత్తున్నాడు, ఒంగోలు పెడుతున్నాడుగా. ఎన్నికల వెండి కనబడి సిపట్లో రన్నింగేగా. అల్లుడు గారు అడుగు పెట్టారు లేదో అప్పుడే అక్కతో హాస్యాలు. హాస్యం లేదు, అవును లేదు కానీ అమ్మాయి తమరు వచ్చారని సింగారించుకుంటారు. అదేంటి బాబు అలా అంటున్నారు? తమరు వస్తున్నారు అని షూటింగ్లకు మీటింగ్లకు పంపిస్తాను. అన్ని నా సుబ్బారావు గారు అని ఒకే రీతిని కలవరిస్తూ కదే. ఇదిగోనమ్మా వచ్చాడు నా వరాల కుప్పమ్మ. కుప్ప అప్పు కోసం అయితే నైట్గా తప్పుకుంటారా ఏంటి? ఏం చెప్పమంటారు? అమ్మాయి మిమ్మల్ని మేటి వాడికి వచ్చిందో చూసింది. ఏమన్నా చూసింది అమ్మాయి కదా. ఏదైనా చూడగానే కళ్ళలో పడేది. మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నామాలు ఉంటే వాడు ఎక్కడికి పోయినా నోటికి వాడు చలామణి. నీ చలామణి మాట ఎలా ఉన్నా ఈ ప్రతి మా అమ్మాయి మిమ్మల్ని చూసింది మొదలు ఒకటే కలవరంతలో మంచంలో ఎగిరెగిరి పడుతుంది. అమ్మాయి మంచంలో ఎగిరెగిరి పడుతుంది. అవును బాబు, తప్ప మంచం కింద ఎవడన్నా ఉన్నాడేమో చూడు. అదేం కాదు, మీ మీద బెంగ పెట్టుకుని అన్నం నీళ్ళు కూడా మానేసి. అజెత్తి కాదు, ఆయాసం కాదు. శానిటైజర్ చూస్తే చిల్లర కొట్టోడు కంగారు పడతారే అలా పడుతుంది. అలా ఎందుకు మున్సిపాలిటీ ఆఫీసర్లు చూసి మీ వ్యాపారస్తులు భయపడ్డారు.